నేను తీసి నీకు ఇస్తాను, ఇబ్బంది ఏంటి, అన్ని లోగోలు వస్తాయి, ఇబ్బంది ఎల్లుండి 11వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా కలిగిరి నియోజకవర్గంలోని లింగనపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్కుని ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని వివిధ 50 వరకు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్కును వర్చువల్గా ప్రారంభిస్తున్నారు. అంటే వారికి ప్రకాశం జిల్లా అంటే ఎనలేని మక్కువ ఉందంటానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ ఈ ప్రారంభిస్తున్నారు. దీంతోపాటు ఇంతకుముందు మనకు చూస్తున్న రిలయన్స్ ఉన్నటువంటి బయో గ్యాస్ ప్రాజెక్ట్ కూడా ఆ రోజు లోకేష్ గారు కూడా వచ్చి ఇదే మండలంలోనే ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతాల యొక్క అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, చిత్తశుద్ధి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో 20 లక్షల ఉద్యోగాల కల్పన దానికోసం కష్టపడతా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం జరిగే సిఐఏ సదస్సు కావచ్చు, దాంతోపాటు ఇప్పటికే 10 లక్షల ఉద్యోగాలకి మేము అవకాశాలు కల్పించడం జరిగింది. ఇప్పుడు రేపు జరిగేటువంటి సదస్సులో 7.5 లక్షల ఉద్యోగాలు కల్పించడం కోసం రేపు సిఐఏ సబ్మిట్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహకానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన విదేశాలకు వెళ్ళటం పారిశ్రామికతను ఆకర్షిస్తూ ఉన్నారు. మా లోకేష్ బాబు గారు ఐటీ విద్యాశాఖ మంత్రి గారు కూడా విదేశాల్లో వెళ్ళి పరిశ్రమల్ని మన రాష్ట్రానికి రప్పించేందుకు వారి ఎనలేని కృషి చేస్తున్నారు. వారు ఇద్దరే కాకుండా మన ఉన్నటువంటి మంత్రులందరూ, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు విశాఖపట్నంలో డేటా సెంటర్ తీసుకురావడం కావచ్చు, అదేవిధంగా ఇది అమరావతిలో క్వాంటా సెంటర్ తీసుకురావచ్చు. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర యొక్క పురోగతి కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవన్నీ మార్గదర్శకాలు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ ఉండాలి అనేటువంటి ముఖ్యమంత్రి గారు గట్టిగా నిర్ణయించారు. ఆ విధంగానే ఈరోజు రేపు ఒక 50 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించబోతున్నారు. అది మన కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఈ ఎంఎస్ఎంఈ పార్కులో డ్రైన్స్, రోడ్లు మనం డెవలప్ చేసుకున్నాం. ఎలక్ట్రికల్ పోల్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చి మన ప్రాంతానికి చాలా మంచిగా అభివృద్ధి పరంగా సంబంధించిన పలు హామీలు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు 24 గంటల్లో కనీసం 20 గంటలు వారు కష్టపడతా ఉన్నారు. మ్యాక్సిమంగా ఇంత కష్టపడుతున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. ఎందుకంటే ఆయన ఒకటే చెప్తున్నారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనేది వారి ఆలోచన. ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు, దీపం 2 పథకం ధర 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా మహిళలకి స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు కావచ్చు, ఇవన్నీ అన్న క్యాంటీన్లు కావచ్చు, అదేవిధంగా డిఎస్సి ద్వారా ఉద్యోగాల భర్తీ కావచ్చు. ఆ డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ పరిశ్రమల ద్వారా మన పిల్లలకి ఉపాధి కల్పించే లక్ష్యంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. దీంతోపాటు మనకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా విదేశాలు జర్మన్ లాంగ్వేజెస్ మిగిలిన వాటిలో ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. స్కిల్ ఇంప్రూవ్మెంట్ ద్వారా మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయాలి యూత్ కోసం అనేది ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాం. అంతిమంగా పేదరికం లేని సమాజాన్ని చూడాలి లక్ష్యంతో ఎక్కడికక్కడ పరిశ్రమలు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు సిఐఏ సదస్సు జరిగిపోతుంది విశాఖపట్నం.